గారికి, శ్రీనివాసరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా నా గౌడ జాతికి సేవ చేసే అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గౌడ జాతి అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి మహానుభావుడు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారు. ఆయన తన జాతి కోసం టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పల్లును నిషేధిస్తానంటే కుదరదని చెప్పి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి బహుశా భారతదేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవిశ్వాస తీర్మానం నెగ్గిన చరిత్ర డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్ గారిది. అంతేకాకుండా ఆయన గురువు ఆచార్య ఎన్జి రంగా గారు ఎంపీగా ఓడిపోతే ఆయన ఎమ్మెల్యేగా ఎంపీ గెలిస్తే తన పదవికి రాజీనామా చేసి తన గురువుని పార్లమెంటుకి పంపి నైతిక విలువలు కట్టుబాట్లు నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి లచ్చన్న గారు. ఆయన ఆశయాలని ఆయన బాటలోనే మేము కూడా పయనిస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఈ రోజు చెప్తా ఉన్నారో, ఇందాక విక్రమ్ ఫులే గారు అసెంబ్లీ యొక్క ప్రాధాన్యతను కానీ ఆ సభ్యుల యొక్క మరి నడవడికను కానీ చాలా చక్కగా ఎంత మృదువుగా మధురంగా చెప్పారంటే చాలా సంతోషం అనిపించింది. చూడండి, దురదృష్టవశాత్తు ఇవాళ అసెంబ్లీ అంటే ఒక పవిత్ర దేవాలయం. ఆ దేవాలయంలో ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ మరి ప్రస్తావించటమే కాకుండా శాసనాలు చేసేటువంటి ఆ పవిత్ర దేవాలయానికి ప్రజలు పంపిస్తే ప్రజల యొక్క తీర్పుని ధిక్కరించి ప్రజలు అసెంబ్లీలో నీకు మైక్ ఉందంటే నాకు సొంత మైక్ అని చెప్పి తాడేపల్లిలో కూర్చుని ఈ యొక్క శాసనసభ వ్యవహారాలని, శాసనసభని, పవిత్ర దేవాలయాన్ని దిగజారుతున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు బోరం లీడర్ అని. నిజమే. మరి ఆయన చూడండి, ఏ సమావేశం జరిగినా హెచ్చరిస్తా ఉన్నాడు, ఏ సమావేశం జరిగినా జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. అది నాయకుడి లక్షణం, గొప్ప లక్షణం. ఎందుకంటే నిన్న ఇసుక మద్యం గురించి చెప్పినప్పుడు, ఎందుకంటే మా ప్రాంతం మొత్తం కూడా ఇసుక, తోటలూరు మండలం అంటే మేము కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉంటాం, ఇసుక క్వారీలు ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే ఆయన పాలసీ నెంబర్ 1 పాలసీ. నేను మనస్ఫూర్తిగా ఆయనకి నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వైసీపీ హయాంలో ఇసుకలో పనిచేసే కార్మికులకు పని లేకుండా పొక్లైన్లు పెట్టి అర్ధరాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుకని, సంపదని దోచేసిన దోపిడీ దొంగలు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూడండి, మీకు కావాల్సింది ఫ్రీగా తోలికెళ్ళండి అని చెప్తే, నేను మీకు డిబేట్ వచ్చే ముందులో కూడా మా వాళ్ళు ఫోన్ చేశారు. అంటే కార్మికులు పని లేకుండా ఎంత బాధపడుతున్నారో చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నా. మమ్మల్ని కొంతమందికి రానివ్వట్లేదని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు నేను వాళ్ళకి చెప్పా. ఎందుకంటే వాళ్ళ కార్మికులు ప్రతి కార్మికుడికి 1000 నుంచి 2000 తెచ్చుకుంటున్నాడు, బతుకుతున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్ల ద్వారానే వెళ్ళాలన్నారు. గతంలో పెద్ద 50 టన్నులు, 40 టన్నులు, 60 టన్నులు టిప్పర్ల ద్వారా తీసుకెళ్లి. కానీ మీరు చెప్పిన దానికి గ్రౌండ్ రియాలిటీ కొంత తేడా ఉంది. మీ ఎమ్మెల్యేలే కొంత దీన్ని బాగాలేదు అని అంటే కొంత సీరియస్ అయిన సందర్భం. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటమ్మా, నేను కూడా ఎంపీపీగా చేసినప్పుడు శాండ్ కమిటీ మెంబర్ గా చేశా ఇసుకలో. సో నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇసుకను మీ ఇష్టం వచ్చినట్టు తోలుకెళ్ళిపోమన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పాల్సింది, కొంత అక్కడ ఎలా ప్రాబ్లం వస్తుందంటే దీన్ని మెయింటెనెన్స్ విధానం కానీ కొన్ని లోపాలు ఒప్పుకుంటుండి దాన్ని కూడా సరి చేసేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎందుకు ఆ విధంగా చెప్పారంటే, మహా అయితే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, ఆ తర్వాత ఆటోమేటిక్ గా రీచ్ లైన్ ఓపెన్ అయిపోయిన తర్వాత శాండ్ ఫ్రీ అయిపోద్ది, ఇసుక సౌక్ అయిపోద్ది. ఎందుకంటే సపోజ్ ఒక బిల్డర్ గనక బిల్డింగ్ కడతా ఉంటే అతను ఫస్ట్ రోజున కొంచెం ఎక్కువ రేటు పెట్టుకున్నాడు. ఇవాళ వచ్చేపాటికి అందరూ ట్రాక్టర్లు ప్రయత్నం, వేల ట్రాక్టర్లు వచ్చేసి. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు కూడా ఏదన్నా 4 రూపాయలు సంపాదించుకుందాం ట్రాక్టర్లు కొన్నారు. ఇవాళ బిల్డర్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, సార్ మేము 1500లకు వస్తామంటే ఇంకోటి 1200 అంటున్నాడు, ఇంకో 1000 అంటున్నాడు. అట్లా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉండయి కాబట్టి ఎవరు కూడా స్టాండ్ లోకి కానీ అదేవిధంగా లెక్కర్ విషయంలో కానీ ఏడు పెట్టద్దని చెప్పి కాదు. మీరు అలా అంటున్నారు. నేను ఇందాక కూడా విక్రమ్ గారితో ఆ మాట స్పష్టం చేశాను. ఏమని, వైసీపీ ఒక దారుణమైన రోడ్డు వేసేసింది. అంటే ఇట్లా నడవాలి, ఇట్లా నడిస్తే మనకి పాపులారిటీ వస్తాయి, బూతులు తిట్టచ్చు, డబ్బులు వస్తాయి, అది కాంట్రాక్టుల్లో ఇలా తినాలి, బిల్లుల్లో ఇలా తినాలి, లేదా వాళ్ళు ఒక దారి చూపించారు భవిష్యత్తు ఎమ్మెల్యేలు. ఆ దారిలో మీ ఎమ్మెల్యేలు ఏమన్నా కొంత ఆకర్షితులు అవుతున్నారా? అక్కడక్కడ ఇలా అన్నారంటే కొంత ఆకర్షితులు అయ్యారని కదా అర్థం. ఎందుకు ఇంకా అక్కడక్కడ అలా పిలిమొగ్గలేస్తున్నారు? 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంతో వ్యాపారం చేసుకున్నాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ వ్యాపారం చేసుకుని
ఆయన వెళ్ళిపోయాడు. కానీ 5 సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటి మీద మేము ఫైట్ చేసిన అయ్యే చూస్తా ఉన్నాం. సహజంగా ఎట్లా ఉంటదంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు, కానీ 5 సంవత్సరాలుగా సుదీర్ఘంగా అదే చేసినప్పుడు కొంతమంది, మేము కూడా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాం, గీత కార్మిక కుటుంబం నుంచి వచ్చాం. అప్పుడప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, అరే ఇన్ని సంవత్సరాలు ఉండా పొలాలు అమ్ముకున్నాం కానీ అనేసి రూపాయి సంపాదించుకోలేకపోయాం. నిన్న కాక మనం వచ్చి మా ముందర కూర్చున్న వాళ్ళ కారులు వెళ్తున్నారు, మన పరిస్థితి ఏంట్రా, బళ్ళ కూడా లేకుండా తిరుగుతున్నామని అప్పుడప్పుడు బాధపడతాం. బాధపడినప్పుడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒకళ్ళిద్దరు ఎక్కడైనా ఉంటారు, వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థలో ఉంటారు, అలా కూడా సరి చేసుకోమని చెబుతున్నారు. పర్సనల్ గా కూడా మాట్లాడతారు. ఎవరు చేస్తారమ్మా ఇట్లా చెప్పండి? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చోబెట్టి ఎమ్మెల్యేలందరికీ ఒక శిక్షణ గాని, లేకపోతే ఈ విధంగా నైతికులు వీళ్ళు ఇట్లా ఉండాలా, సభలో ఈ విధంగా ఉండాలి ఏనాడన్నా చెప్పారా? మీరే చెప్పారు కదా, చీటీ రాసిస్తే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలని చీటీ వస్తుందో, ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తుంది, ఒకరోజు లోకేష్ బాబు గారి గురించి వస్తుంది, ఒకసారి మహిళల గురించి వస్తూ ఉంటది. ఈ విధంగా తప్పితే ఎప్పుడైనా ఈ సిస్టమ్ లో ఆయన ఒక మంచి చేయటం అనేది మనం ఎప్పుడు కూడా చూడలా. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా, ఇవాళ ఆయన వ్యాపార సామ్రాజ్యంతో పాటు ఒక నేర సామ్రాజ్యాన్ని, సోషల్ మీడియాని, అది ఏదైతే సోషల్ మీడియా ఉందో దాన్ని సైకో మీడియా చేశారు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి ఎవరిని ఏం చేయాలన్నా కూడా ఇవాళ ప్రభుత్వంలో మరి డిజిటల్ కార్పొరేషన్ కావచ్చు, మరి అదే విధంగా ఐపాక్ వాళ్ళు కావచ్చు, సాక్షి పేపర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి మరి సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఎవరిని ఏం చేయాలన్నా కూడా మరి అట్లా చేసేవాళ్ళు. ఉదాహరణకి మేము బీసీని చూస్తున్న సందర్భంలో